ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పోర్ట్ఫోలియో కూర్చున్న డిప్యూటీ సీఎం అవసరమైతే హోమ్ మినిస్టర్ తీసుకుంటాడు మా నాయకుడని పవన్ కళ్యాణ్ ఏం నవ్వేవరా చిన్న రాజా. అభిమానులు జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు. అంత సిగ్గులేని జెండా మోసే కూలీలు నేను ఎక్కడ చూడట్లేదు. వాళ్ళ జెండా తప్ప అన్ని పార్టీల జెండాలు మోస్తారు, వాళ్ళ నాయకుడికి భజన చేస్తాడు. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. అసలు ఆయన గెలుపు ఒక గెలుపు మీరు చెప్పండి. అటు చూడు బే. జగన్ గుర్తుపెట్టుకో, అధ్రాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. చూడు చూసుకో ఒకటి రెండు ఎంత పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. చూస్తే ముసల్దాన్ లాగా ఉన్నారు, మీకు అంత కసేంటి మేడం? ఈవీఎంల పుణ్యమా అని వీళ్ళు గెలిచిపోయి ఈ రోజు 151 వచ్చినప్పుడు మీరు ఈవీఎం అని చెప్పుకోవచ్చు కదా. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చిట్ట చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు ఏదైనా నీళ్ళ లేని బాయిలో దూకచ్చు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. మీరు ఎన్ని కామెంట్స్ చేసుకున్నా, ఎన్ని ట్రాల్స్ చేసుకున్నా, ఎన్ని సెటైర్లు వేసుకున్నా, వచ్చిందయ్యా వయ్యారి. లైలా మజ్ను, దేవదాసు పార్వతి తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మాధురి చరిత్రలో చూస్తారు. ఆపవేని నంగనాచ నాటకాలు. నేను మీ నాగరాజు పైర్ శెట్టిని. నేను నీకు తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరుంది. మన ప్రేమ పౌరాలు యూట్యూబ్ స్టూడియోకి వచ్చేసారు. చూడాలని ఉందే, వాళ్ళతో ముచ్చటిద్దాము మరి. నమస్తే ప్రేమ పౌరాలు, ప్రేమ జంటకు నమస్కారాలు. అంటే ప్రేమ మా దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర లేదా? తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. మీ ప్రేమ చాలా ఎక్కువైపోతుంది అన్నగారు, అంటే అసలు పట్టలేనంత అయిపోతుంది అనమాట. ఇంత అయితే దాచుకోగలను, అంత ప్రేమను ఎలా దాచుకోగలను? నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. ఇంత లేటు వయసులో ఇంత ఘాటు ప్రేమ ఉంటుంది. ప్రేమకి లేటు ఇవన్నీ ఉండవు నాకు రాజు. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? ఆవిడేమో ఇంటర్వ్యూలో ముసలోడే గాని మహానుభావుడు అంటే అన్నారు. అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఎంతో మంది అందగాళ్ళు ఉండొచ్చు, ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ దువ్వాడ శ్రీనివాస్ వన్ అండ్ ఓన్లీ పీస్. సింగిల్ పీస్ సింగిల్ పీస్ అన్ని. ఇప్పుడు ఎంత ముదిరిపోయింది, ఫ్యూచర్ ఏంటో. ఏ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చింది? అది ముసలాడే గాని మహానుభావుడు అంటే ఎందుకు అనిపించింది అలా మీకు అని చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. అంటే అందరూ ముసలోడు అంటున్నారు కదా, ఒరే ముసలోడు కాదురా అంతకు మించి మహానుభావుడు అని చెప్పడానికి చెప్పాను. భలే బో, ఏం మహారాణి జటాపటారాని. అది బాధగా లేదా మీకు? ఎవరైనా ముసలోడు అని ఎందుకు బాధ అనిపిస్తుంది? అన్నవాడికి వచ్చి అతనితో ఏ విషయంలో పోటీ పడమనండి. దానిలో ఏ విషయంలో పోటీ పడాలో ఇంకా రెజ్లింగ్ దమ్మనండి అతనితో. నేను జిమ్ బాడీ అంతే కదా. ఈ రోజు ఏమన్నా స్పెషల్ కనిపిస్తున్నారు ఇద్దరు? ఏమి స్పెషల్? ఈ రోజు మా మ్యారేజ్ డే. అఫీషియల్ పెళ్లి రోజా, అన్అఫీషియల్ పెళ్లి రోజా? చూడండి, ఇది అఫీషియల్ అన్అఫీషియల్ మాకు అనవసరం. ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు. వారసుడి కోసం అయితే ప్లానింగ్ లో ఉన్నారు, బట్ అయితే ఏడుకొండల స్వామి నిర్ణయం ఆయన దయ ఉండాలి కదా. ఇతను దీంతో పాటు స్వామి దయ ఆయన దయ బాగుంటే చాలా మందికి జూనియర్ దువ్వాడ ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తున్నారు, అందుకు వాళ్ళ కోసం అడిగాను అనమాట. నాతోనే ఇన్ని ఇబ్బందులు, ఇంక జూనియర్ దువ్వాడకి నేను జఫానికి తప్పలేదురా. నేను ఒక 5 సంవత్సరాలకు సరిపడా మీమ్స్ కావచ్చు, అంత కంటెంట్ ఇచ్చేశారు. అది
అసలు ఎలా సాధ్యపడింది అసలు? మేము ఇవ్వలేదు, వాళ్ళు తీసుకుంటున్నారు. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు చిడుగురా తీసుకుంటానమ్మా. మొహమ్మద్ ఖాన్ కనిపిస్తారు నాకు ఆమెలో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంత నేను అంత అద్భుతంగా వేయలేదే, మీకు మొహమ్మద్ ఖాన్ కనిపించినంత అద్భుతంగా నేను చూడు 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 సరిగా 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 చూడు సరిగా చూడు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మల గుడిసెల్లోకి దూరడం. మా ఆయన వదిలి ఉండగానే టెస్ట్ చేయడానికి వెళ్ళాను, ఉండలేనని తెలుసుకుని వచ్చేసాను. క్రెడిట్ గోస్ టు దివ్యల మాదిరి గారు. దువ్వాడ మాత్రమే. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న. క్రెడిట్ గోస్ టు దివ్యల మాదిరి గారు. దువ్వాడ మాత్రమే. చెప్పు చెప్పు తెగుతాయి ఏదైనా మాట్లాడావంటే. వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ బోరుగడ్డ అనిల్. అమ్మయ్యా వచ్చేసావంట్రా. నువ్వు జైలుకి వెళ్ళాక నా జీవితం ఆఖరికి ముచ్చోళ్ళ కంటే కనా కష్టం అయిపోయింది నాకు. బాగుండ్రా? సూపర్ బాగున్నా. బాగుండ్రా? ఎస్ బాగున్నారా అంటున్నా. అట్ట బాగా లేకట్ట బాగుంది ఉంది లేకున్నా ఉండ ఏంటికైతే బతుక సజీవుడైన దేవుని కృపతో బ్రహ్మాండంగా. వాయిస్ లో ఏదో బేస్ తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. వాయిస్ లో బేస్ ఇదిరా, కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోతుంది. నాకు ఎందుకో మీరు బాగా ఇబ్బంది పడ్డట్టు అయితే అనిపిస్తుంది. పడ్డారా? ఇబ్బంది పడ్డారా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? పోలీస్ కేసులు పెట్టి లోపలేసి 245 రోజులు జైల్లో ఉంటే ఇబ్బంది పడుకుని ఉంటారా? ఒక్క దినం పోయిరా జైలుకి? పోయినా ఒకసారి. పోయినావా? పోయినా. చిప్ప కూడా తిన్నావా? మీరు ఏం తిన్నారో నేను కూడా కదా తిన్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. నాకు 3rd డిగ్రీ ఇచ్చినారు. కూర్చోబెట్టి పంగజీలు చేసి 2 చేతులు పైకి లాగి 3 రోజులు కొట్టారు. ఇంకోసారి 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 కూర్చోబెట్టి పంగజీలు చేసి 2 చేతులు పైకి లాగి 3 రోజులు కొట్టారు. మొత్తం స్టేషన్ అంతా బయటకు వెళ్ళిపోతారు. స్పెషల్ టీం ఒక టీం వస్తుంది, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కొట్టి. రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. కొట్టిరా? ఎస్, భయంకరంగా బ్రదర్. అయ్యయ్యో సానుభూతి వద్దురా, నాకు మాట చాలు. ఏంటి? ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని. కొట్టారని పోలీసులు ముద్దు పెట్టుకుంటారా? చించి ఆరేశారు. సార్ ఏంటి సార్ అది? చించి ఆరేశారు. బోరుగడ్డ అనిల్ కుమార్కి ఎప్పుడు గర్వం లేదు. నేను దళితుడిని. ఇప్పుడు అనిల్ కుమార్ ఎప్పుడు కూడా దళిత కార్డు వాడలే. ఇప్పుడు ఎందుకు ఆఫ్టర్ అది తప్ప, అది తప్ప. నేను దళితుడిననే చెప్పట్లా, మా అమ్మ రెడ్డి. మరి ఒక రెడ్డికి ఒక ఎస్సీ మాలకు పుట్టినోడిని నేను. వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలు చూసేస్తే కడుపు పక్కిన దానికి అయినట్టుగా చూద్దామేంటి? చీ అని విరక్తి పుట్టి ప్రాణం మీద ఒక్కొక్కసారి ఊపిరి గట్టిగా పట్టేసుకుందామా అనిపించేది. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైనికుడిగా, జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిగా, దమ్ము ధైర్యం ఉన్న మగాడిగా. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. నా దగ్గర చాలా మంది నాయకులు తయారై ఈ రోజు చాలా బాగున్నారు. అంటే మీరు బాగాలేరు. అంటే నువ్వు ఈ రోజు ఈ మాట మాట్లాడుతున్నావు, రేపు మళ్ళీ మంచి పొజిషన్ లో ఉంటా. దేవుడి చిత్తం అయితే ఎంపీ నవ్వచ్చు, లేదంటే ఏంటి బాబన్న ఇంకోసారి అన్న. దేవుడి చిత్తం అయితే ఎంపీ నవ్వచ్చు, లేదంటే ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలో నా బట్ట. బోరుగడ్డ అనే వ్యక్తి మీకు తెలుసా అన్న? నాకు తెలియటం పచ్చి బూతులు తిడతాడని అందరికీ తెలుసు. కారుమూరి వెంకటరెడ్డి ఇప్పుడు మాట్లాడమను. బెదిరిస్తారా? బెదిరించేది కాదు, ఇప్పుడు మాట్లాడమని చెప్పి కారుమూరి వెంకటరెడ్డి. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? బోరుగడ్డ అనిల్ కుమార్కి మా పార్టీకి సంబంధం లేదని. ఈ సొంత పార్టీలో అరే భయ్, నువ్వు అసలు అవసరాలకు బచ్చగాని గురించి నా ముందు సేపు మాట్లాడొద్దు. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని. కానీ ఇప్పుడు చూశాను, కొంచెం కాదు చాలా ఎక్కువ. ఐఎమ్ ఓన్లీ ఆన్సరబుల్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పార్టీ. అయితే వెళ్ళి బోరుగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తి జైలుకి ఎందుకు పోయిండో మీకు తెలుసా? కుట్ర రాజకీయం, కక్ష పట్టి పగబట్టి గట్టిగా మాట్లాడుతున్నాం. చూడు 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 సరిగా 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 చూడు సరిగా చూడు. మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా నేను, మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా. నా కొడుక తలుచుకుంటే రాత రాసిన భగవంతుడు కూడా నిన్ను కాపాడాడు రే లోకేష్ గా. నా కొడుక గాల్లో కలిసిపోతావు, గుర్తుపెట్టుకో. చూడు
నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి వాడికి అప్పు చెప్పాలా దేనికి ఏం చేద్దాం సార్ చెప్పు తీసుకొట్టండి సార్.